ఫస్ట్ ఇనాగ్రేషన్ చేసుకున్నావా? కలెక్టర్ ఏమన్నా కొన్ని ఫార్వర్డ్ చేసిందా? మోక వేసుకున్నాను మళ్ళా ఇట్రా పక్కన ఓకే చప్పట్లు కొట్టు. అదే తెర మట్టి చెప్తావా? నడు మీద ఉన్నవాడిని ఏమంటే చెప్తాను మంచిగా షార్ట్ గురైతే లేదు నేను వీడియో చదివాను. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేస్తాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చిన మన ఎమ్మెల్యే గారికి కొంతమేరకైనా ఈ యొక్క ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో మేము దాని యొక్క అవగాహన కోసం ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ చేస్తున్నాను. ఎక్సైజ్ సిఐ గారు ఈ యొక్క గీత వాళ్ళకి ఈ యొక్క రక్షణ కిట్లు చాలా చక్కగా వివరించారు.
ఇది పెట్టాలి, కార్డు పెట్టాలి కదా. పదండి, ఏం కాదు. అవసరం పడితే కొద్దిగా వెనక పెద్దవాల్సిన జగిత్యాల జిల్లాలో తాటి కోఆపరేటివ్ సొసైటీలు చాలా అనేకంగా ఉన్నాయి. నా యొక్క స్టేషన్లోనే దాదాపు 120 కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. నాకు నెలలో కనీసం ఒక 5 అప్లికేషన్లు అయినా ఈ గౌడ్స్ చెట్లకు పోయి కింద పడే అప్లికేషన్లు వస్తుంటే చాలా బాధేస్తుంది. మేము ఎంక్వైరీ పోయినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి చూస్తే ఎందుకో కొంచెం జాలి అనిపించేది. ఎందుకంటే వాళ్ళు అంత పైకెక్కి ఏదో అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినప్పుడు కింద పడటం, దాని ద్వారా వాళ్ళకి ఇంజురీ కావటం, గవర్నమెంట్ కూడా వాళ్ళకి టెంపరీ డిజేబిలిటీ అని, పర్మనెంట్ డిజేబిలిటీ, డెత్ అని 3 రకాల కాంపెన్సేషన్ అందిస్తుంది. టెంపరీకి అయితే 10,000, పర్మనెంట్ కానీ చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందిస్తుంది. అయితే వీటిని నివారించాలంటే నివారించలేకపోతున్నాం. ఎందుకంటే అది ఎంత ఇదైనా మన గాచారం బాగాలేనప్పుడు కింద పడుతున్నారు. చెప్తారు కదా, పెద్ద పెద్ద సముద్రాలు ఈదినోడు పిల్ల కాలంలో పడి చనిపోయినట్టు ఎంత పర్ఫెక్ట్నెస్ ఉన్నా మన గాచారం బాగాలేనప్పుడు కింద పడుతున్నారు. మనం జస్ట్ ఒక 6 అడుగుల ఫీట్ నుంచి పడినప్పుడే కాలు చేతులు ఇరుగుతున్నాయి. అట్లాంటిది ఆ తాటి చెట్టు మీద నుంచి పడినప్పుడు ఆ మనిషి చనిపోవచ్చు లేదా సివియర్ ఇంజ్యూరీ అవ్వచ్చు. కాబట్టి అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి సేఫ్గా ఈ యొక్క కిట్ని అందిస్తుంది. దీని ద్వారా ప్రమాదాలని చాలా వరకు నివారించవచ్చు. పత్రము నా వంతుగా రాజకీయ సంఘం కావచ్చు, ఇక్కడ కావచ్చు, అప్పుడున్న శాసనసభ్యులుగా మంజూరు చేయడం, అది బిల్లు కొంత జాప్యం అయితే వెనక ముందు చేసుకుంటా మన రాము, మన పోచమల్లి గౌడ కొడుకు 40,000 వచ్చిన మహేష్ వచ్చి కలిసింది. కలవగానే గౌరవ కలెక్టర్ గారు చెప్పి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయించడం జరిగింది. అంటే మీరందరూ కూడా నన్ను ఎంతో కష్టపడి ప్రేమించి నన్ను గెలిపించారు. రాజకీయ కారణాలు రకరకాలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వంతో కలిసినప్పుడే మనకు కొన్ని పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది అని చెప్పి ఆలోచన. మరి ఏదో కలిసి హైదరాబాద్లో పోయేవాళ్ళు కాదు. ఇంతకుముందు మేడం చెప్పినట్టు, సర్వేశ్వర గారు చెప్పినట్టు, జిల్లాలో ఏదున్నా కానీ మన జగిత్యాల ముందుండేలాగా నా వంతుగా ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తయారు చేస్తుంది. ఎందుకంటే మండల నాయకులు మీకు తెలవాలి, ఇవాళ పల్లె దవాఖానాలు చూస్తున్నాం. మన దగ్గర కూడా మంజూరైంది, కొద్దిగా డిలే చేస్తున్నారు. కానీ 16 పల్లె దవాఖానాలకు డబ్బులు వస్తే అందులో 14 జగిత్యాలకు వచ్చాయి. చెల్లెలు తాటిపల్లి రాలేదు తప్ప అవి కూడా వస్తాయి తప్పకుండా. అట్లనే సైన్స్ ల్యాబ్స్ చూసుకుంటే చాలా స్కూళ్ళలో కూడా సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. మరి మన చెలిగలు అయితే రేపటి నాడు ఆ కాలంలో 1974లో మన బాలంతో ఏర్పడ్డారు. రైతన్నలు స్థలం ఇచ్చారు, కొంత భూస్వాములు కూడా ఇచ్చి ఉంటారు. మొత్తానికి రైతుల దగ్గర సర్కారు భూమి కాదు సేకరించింది. అంటే మా పెద్దలు చెప్తాం కొనుక్కున్న భూమి ప్రభుత్వం ఉంది. ఆ 74లో ఎవరు మాత్రం వ్యవసాయక మరియు వాళ్ళంతా అంటే నీళ్ళ శాఖకు సంబంధించి ఉంటుంది. అప్పుడు ఎవరు మాత్రం మీరు గవర్నమెంట్ అవుతుంది. రోడ్డు విస్తరణ కార్యక్రమం అది జాతీయ రహదారి మన పరిధిలో లేదు. అయినా కానీ కొందరు అధికారులు నాకు పరిచయం ఉండడంతో ఒక చదువుకున్న డాక్టర్ అవడం, వారి భార్య కూడా రాష్ట్ర అధికారం అవుతే పోయి కృష్ణప్రసాద్ గారిని అధికారి కలిసి రోడ్డు పెద్దగా చేసుకున్నాం. అట్లనే మండల నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి చాలా మంది మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. మరి ఎంపీ సాబ్తో తిరుగుతున్నాడు, ఇది అసలు ఏ పార్టీలో ఉంటే ప్రజల కోసం పనిచేయాలి. అది ప్రజల పైసలు ప్రజల కష్టాలు చూడాలి. అది మన పని. అది ఎక్కడికో పోతే ఎట్లా? ఎంపీ గారి దగ్గర కూడా ఇవాళ సేమ్ రోడ్ తిప్పనపడ్డది కూడా 18 కోట్లతో ఇవాళ పెండలు కాబట్టి ముందు వస్తుంది. అక్కడ చెట్లకు కూడా ఇక్కడైతే ఎట్లయితే మొదట చెట్లకు నెంబర్లు వేసిండ్రు. చెట్లు తీయాలంటే పెద్ద పని కదా, చెప్పక చదివి 10 కేసులు అయితే మీకు ఎక్కే కదా. ఇప్పుడు అక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి మనం నిరంతరం చేస్తూ చెలియాలి అనేదిగా దాదాపు జగిత్యాల అంతర్భాగం అయినట్టే. కలుపుడు లేదు, అది పెట్టుకోకూడదు, మూత కలపలేదు, ఏది కలపరు, పూర్తి కలిసిపోయిన లింగంపేట కలిపిన తప్ప అట్లాంటిది ఏం లేదు. కొంత శివారు దాదాపు పట్టణం లెక్కన ఉంటుంది. ఇది కూడా మంచిగా డెవలప్ కావాలి. అతి త్వరలోనే పల్లె దవాఖాన కూడా పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం. మంజూరు వచ్చింది కానీ ఆ డబ్బులు కొంచెం లేట్ అయితే కాంట్రాక్టర్ టెండర్ కూడా వేసాడు. ఇంకా ముందు చేస్తున్నాడు తాటిపల్లి. ఇది ఈ 2 కూడా అతి త్వరలో చేయిస్తా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సకలపల్లిది మా పెద్ద నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి రీటెండర్ అయినా
హుసేనో ఎవరో వేసిండ్రు అని చెప్పి నేను తెలిసింది. నిన్న ఓపెన్ అయిపోయింది, తక్కలపల్లి రీటెండర్ అయిపోయింది. అది అతి త్వరలోనే తక్కలపల్లిది కూడా పలు దవాఖాన పనులు చాలా అవుతాయి. లక్ష్మీపూర్ కూడా చాలా అయిపోతుంది అడవులు డబ్బులు ఇస్తే. మరి ఈ రకంగా మన ప్రాంతంలో ఇటు వ్యాపార కేంద్రం కావచ్చు, విద్య, వైద్యం కూడా అన్ని విధాలు ఉండాలని, వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్న దాంట్లో కరీంనగర్లో అయితే వాళ్ళంతా అంతా 2-3 ఎకరాలే ఉన్నారు. మిగిలింది ఉంచుదాం, ఉంచి తప్పకుండా దాని అభివృద్ధి కోసం కూడా నా వంతుగా మిగిలిన దాంట్లో ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈనాడు ఈ గౌడవనాలు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మామూలు కార్యక్రమం కాదు, ఏదో ఆశమాసి డయాస్ కార్యక్రమం ఓపెనింగ్ చేసుకున్నాం కూర్చుని ఉపయోగం కాదు. ఇప్పుడే సిఏ గారు చెప్పారు, ఈ ప్రాణాలను రక్షించే కార్యక్రమం. చాలామంది నేను గతంలో కూడా ఇప్పుడు దాదాపు రాజకీయాలకు వచ్చి 11 ఏళ్ళు అయింది. మన మొదటి నుంచి రాజకీయ కుటుంబం, అందుకే చెప్పారు వాళ్ళంతా ఎప్పుడైతే చూడదు ఆ మంత్రులు వెళ్తుంది, మాకేం సంబంధాలు లేవు, అవన్నీ ఉంటాయి. గాంధీనగర్ ఎప్పుడు కట్టినట్టే మీ ఊరాలుడే కట్టింది అక్కడ ఎస్సీలకు. కాబట్టి కొంత అవగాహన ఉన్నది కుటుంబం. అక్కడ ఎంతోమంది రైతులకు ట్రైనింగ్, మళ్ళీ తర్వాత ప్రభుత్వాలలో ఇక్కడ మార్కెట్కి తీసుకోవడం, ఆ మార్కెట్ మళ్ళీ నేను వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలలో చేయడం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా మొన్న 1,70 లక్షలతోటి బ్రహ్మాండంగా మొత్తం సీసీ తయారు చేసి ఇంకా కూడా నిధులు తీసుకొస్తాం. అట్లనే మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇక్కడనే వస్తూ ఉన్నది. చాలా అభివృద్ధి అవుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే రూపాయలు దొరక కాదు, మరి కొరట్లకు రాలేదు, మెట్పల్లికి రాలేదు, కానీ కరీంనగర్ రాలేదు, సిరిసిల్ల రాలేదు, వెంబడి రాలేదు. మన జగిత్యాలకు చెరగాలంటే 200 కోట్లతోటి ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండ్రు. మంజూరు కాదు, అంత పెద్ద మెడికల్ కాలేజీకి 30 కోట్లు రిలీజ్ అయ్యి ఆగిపోయినది. దీనికి ఆల్రెడీ 30 కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ జమ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా గొప్ప విషయం, 30 కోట్ల రూపాయలు ఆల్రెడీ జమ చేసేసారు. గత ప్రభుత్వాలు కూడా జాకీలు పెట్టాలన్నా, చెట్లెక్కిస్తాను, ఇంకేమో చేయాలన్నా రకరకాల ప్రయోగాలు చేశారు. ఇవన్నీ చెప్తున్న సందర్భంలో మన బీసీ బిడ్డ, మన కరీంనగర్ ముందు బిడ్డ, మరి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కొంతమంది శాస్త్రవేత్తలు, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఏదైనా ఒకటి చేయాలని చెప్పి తక్కువ ఖర్చుతోటి చాలా మంచి స్టాండర్డ్, అసలు చూస్తే ఎంత బందోబస్తు ఉన్నదంటే అంత బందోబస్తు ఉన్నది. మరి ఇక్కడ ఎక్కించి ట్రైనింగ్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వలేదు, కానీ అంతర్గామంలో నాతో వంచిపించాడు తిరుపతి గౌడ్, మన అంబర్పేట తిరుపతితో ఎక్కిపించి చూపించారు. అసలు ఇట్లా జారితే ఎద్దరు ఇట్లానే పట్టుకుంటారు. ఇప్పుడు ఏమైనా తెలియవచ్చు, రేపు వానాకాలం నాడు వాన పడ్డప్పుడు కావచ్చు, వానలు వేలకు కూడా తాటి చెట్లు పాకులు పట్టుకుంటాయి. నేను ఎన్నో సందర్భాలు చూసిన దయనీయంగా పరిస్థితి. జారితే పడి ఎన్నుపూ సిరిగితే 2 కాళ్ళు 2 చేతులు లేవనంటే ఇక మూత్రం పైకాన ఎటుపోతుందో తెలియదు. ఎన్నుపూత తగిలితే శ్రీనివాస్ గౌడ్ ఇటుకాలు నా కళ్ళారా చూసి ఇయ్యాలనుకుంటే నా కళ్ళ ముందర ఇట్లా కనబడుతుంటారు మంచి. మరి అదేవిధంగా ఒకసారి బీర్పూర్ మండలం గౌడన పడితే ఈ కొట్టుకపోయిందంటే మీదికి వెళ్ళి కింది దాకా అదృష్టం మంచిగా బతికింది, అసలు చర్మమే లేదు. ఇటువంటి ఎన్నో సంఘటనలు ఈ సందర్భంలో చూడడం జరిగింది. మరి అట్లాంటివి జరగద్దంటే మనం వాడాలి. మనందరికీ తెలుసు, హెల్మెట్ పెట్టుకుంటే బండి వెహికల్ పడితే చచ్చిపోవాలి, ఆయన ఓలు పెడతలేదు. ఇది కూడా గట్ల చేయొద్దు, సర్కారు ఇచ్చింది కదా అని ఆయనతో దుడ్డను లాగాలో కట్టేసింది. దయచేసి మీరు భద్రంగా ఉంచుకొని, ఎంత కష్టం కాదు, మీరు గంత పెద్ద మోపు అవన్నీ మోస్తారు, ఇది ఎంత గంత పెద్ద మోపు ఉంచడానికి ఇంత విషయమే కాదు. మీరు బరువులో బందోబస్తు చేసిన వాడు బరువు ఉంటుందిగా, కానీ ఏమన్నా కిలో నరగట్ట కనబడతలేదు. నాకెక్కి 2 ఏళ్ళతో మొదలేవాట. కాబట్టి తప్పకుండా ఇది తీసుకెళ్ళి 5-10 నిమిషాలు పడుతుంది, కానీ ఒకసారి కట్టినాక చెట్టుకు మళ్ళీ మొత్తం చేసేది ఏమి ఉండదు. మొదటిసారి పెట్టుకునేటప్పుడే కొంచెం టైం పడుతుంది. మీరు అందరూ చూసిరా,